నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలోని లంక గ్రామాలను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన అసలు నిందితులను అరెస్ట్ చేయాలి. టీడీపీ నేత వర్ల వ్యాఖ్య. ఎంప్లాయ్మెంట్ సెల్ ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లక్ష్యమని వెల్లడి. వరుస హత్యలకు పాల్పడిన 3 మహిళల ముఠా అరెస్ట్. హత్యలకు సైనైడ్ ను వినియోగించారన్న ఎస్పీ. తెనాలి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి భారీ వర్షాలు వరదలతో నేట మునిగిన ప్రాంతాలను పెమ్మసాని పరిశీలించారు. పంట నష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాయని ఈ సందర్భంగా పెమ్మసాని ఆలపాటి హామీ ఇచ్చారు. అవసరమైన చోట బ్రిడ్జిలను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలో జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్ గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే, ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటిలన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకు కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ దెబ్బతింటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన అసలు సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. అధికార మదంతోనే టీడీపీ శ్రేణులకు దేవాలయమైన పార్టీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎవరో ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారు. ఎక్స్ఎంపీ అతను ఒక పాత్రధారుడు మాత్రమే. ఎవరైతే అరెస్ట్ చేశారో అతను ఒక పాత్రధారుడు. అతను సూత్రధారులు ఎవరు? అతన్ని డైరెక్ట్ చేసింది ఎవరు? దానికి నిర్మాత ఎవరు? దీని వెనకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ అయిన అతన్ని, అరెస్ట్ కాబోతున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలా. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ కుట్రలో భాగస్థులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, దాడి చేయమని చెప్పింది ఎవరు, ఇది బయటకు తీయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని మరలా నేను కోరుతూ ఉన్నాను. నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎంప్లాయ్మెంట్ సెల్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కూటమి నేతలు కోవెలమూడి నాని, మోనబోయిన శ్రీనివాస్, నరేంద్ర కుమార్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు
హెచ్ఆర్&కో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. నిరుద్యోగుల అర్హతలను బట్టి ఉపాధి కల్పన కల్పించనున్నట్లు వివరించారు. ఇది పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులో జాబ్ మేళా చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు కాను ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి, లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు. కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేవలం దీనికి నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించబోతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇది నిరంతర ప్రక్రియ. ఈ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్లు రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబు వచ్చేదాకా, వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మంత్ దీన్ని ఎంత సక్సెస్ అవుతుందో చూసే ఒక ఆలోచన దిశగా వారికి ఈ మంత్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. వరుస హత్యలకు పాల్పడుతున్న 3 మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తీసుకున్న అప్పులను ఎగ్గొట్టేందుకు సైనైడ్ కలిపి 4 హత్య చేయగా మరో 3పై హత్యాయత్నానికి ఈ ముఠా పాల్పడింది. అరెస్టు వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. జూన్లో తెనాలి ప్రాంతంలో జరిగిన నాగూర్బీ హత్య కేసు దర్యాప్తులో విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయని ప్రత్యేక టీంలను పెట్టి ఈ మహిళా ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు. బంగారపు షాపుల్లో వాడే సైనైడ్ను ఆహారం, డ్రింకుల్లో కలిపి ఇస్తున్నట్లు గుర్తించామని వివరించారు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అతన్ని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన పర్యావరణ హిత మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి వివిఐటి విద్యా సంస్థ గుంటూరులో ఉచితంగా పంపిణీ చేసింది. గత 10 ఏళ్లుగా వివిఐటి ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వాటిని పంపిణీ చేస్తుంది. వివిఐటి కాలేజ్, వీవా స్కూల్ విద్యార్థులు 2 రోజుల ముందే మట్టి విగ్రహాల తయారీ మొదలు పెడతారు. పండుగ ముందు రోజు గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద ఉచితంగా పంపిణీ చేస్తారు. మట్టి విగ్రహాలతో పర్యావరణ సమతుల్యత ఉంటుందని, వర్షాలు, ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటానికి సహకరించాలనుకునేవారు మట్టి వినాయకుల్నే పూజించాలని విద్యార్థులు తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా మట్టి విగ్రహాల తయారీ చేపడుతున్న విద్యార్థులకు నగరవాసులు అభినందనలు తెలిపారు. ప్రకృతిని నాశనం చేయకుండా పండుగలు జరుపుకుంటే అందరికీ మంచిదని ఉపాధ్యాయులు తెలిపారు. సార్ ఒకసారి చూడండి, పట్టారా చూపించు సార్, మీరు ఒకసారి ఈ నెల 10న పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశంపై సదస్సు జరగనుంది. పంచాయతీల అభివృద్ధిపై సదస్సులో చర్చించనున్నారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభల సందర్భంగా గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ నెల 10న జరగనున్న సదస్సు పోస్టర్లను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిఐటియు నేతలు వై నేతాజీ, దండా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, నేతాజీ మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. సిబ్బందికి వేతనాలు చెల్లించాలని కోరారు. పలు అంశాలపై సదస్సులో చర్చించినట్లు వారు తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా
రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ విధులు నిధులు రెండు ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు అనేది మా ఉద్దేశం. అందుకని దీని మీద ఒక సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం. మరి సెప్టెంబర్ 10వ తేదీ ఆ సెమినారు మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి పాత గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం సమీపంలో సిఐటియు కార్యాలయంలో ఈ సెమినార్ జరగబోతూ ఉంది. జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతున్నాం. ఈ సెమినారు సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకి పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో జరుగుతుంది. అట్లా గత ప్రభుత్వ హయాంలో గ్రీన్ అంబాసిడర్లు అని చెప్పేసి కొంతమందిని నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, మేము డబ్బులు వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి. ఆ డబ్బులు కూడా పంచాయతీ వర్కర్లకి పంచాయతీలు లోకల్గా ఉండేటువంటి వాళ్ళు చెల్లించాలని పెట్టిన తర్వాత చాలా మంది చోట్ల ఈ పంచాయతీ వర్కర్లను తొలగించేసేస్తారు. దానివల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా కనీసం ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు, మునిగినటువంటి గ్రామాలన్నింటి కూడా ₹1,00,000 నేను చందా ఇస్తానని చెప్పేసి. ఆ రకంగా ఆపదలు వచ్చినటువంటి సందర్భంగా ఎవరో ఒకళ్ళు దాతలు మీద ఆధారపడి ఈ విధులు నిర్వర్తించాల్సినటువంటి ఈ దయనీయమైన పరిస్థితి ఉండకూడదు. వాటికి స్వయం సమృద్ధి ఉండాలి. అట్లా వాళ్ళ పంచాయతీలు వాటి కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి ఉండాలి. అందులో పనిచేసే వర్కర్లకు కూడా కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు అమలు జరిపేటువంటి విధంగా ఉండాలని మేము సిఐటికి కోరుతా ఉన్నాం. టీడీపీ పిలుపుతో ముంపు సమయంలో విస్తృత సహాయక చర్యలలో భాగస్వాములైన జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దుస్సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. విజయవాడలో వరదల కారణంగా సంభవించిన భారీ ముంపు వల్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాల్లో యువనేత నారా లోకేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు 45, 46, 47 డివిజన్లలో 5 అడుగుల మేర మునిగిన చిట్టచివరి ప్రదేశాలైన వైఎస్సార్ కాలనీలో సైతం సేవలందించినందుకు గాను మంగళగిరిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వరద సహాయ చర్యల్లో పాల్గొన్న బృందాలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే అని, ఎప్పుడు విపత్తులో ఉన్నా పార్టీ యువతగా కార్యకర్తలుగా నిత్యం అధినేతకు యువనేతకు అండగా ఉంటామని తెలిపారు. పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో సేవ చేసేందుకు ఎప్పుడు సిద్దంగానే ఉంటామని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. గత పాలకులు జేసీబీ యంత్రాలను వినాశనానికి వాడితే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీబీని విపత్తులకు బాగు చేయడానికి ఎలా వాడారో చూపించారు. టెక్నాలజీని చెడుకు కాదు మంచికి వాడాలని, అందులో భాగమే 6 అడుగుల నీటిలో సైతం ట్రాక్టర్లు, జేసీబీలు సమర్థవంతంగా పనిచేశాయని తెలిపారు. అలాగే హెలికాప్టర్లో భారీ డ్రోన్లతో ఆహారాన్ని వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకు తీసుకెళ్లామని తెలిపారు. ఇలా 100 మందికి పైగా తెలుగు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ నిర్దేశించిన వివిధ ప్రాంతాల్లో సమర్థవంతంగా సేవ చేశామని తెలిపారు. ఎంతో ఆత్మ సంతృప్తితో పాటు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సేవలను గుర్తించి సత్కరించడం, జ్ఞాపకను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పర్మిషన్ లేకుండా వినాయక విగ్రహాల పందిళ్లు ఏర్పాటు చేయవద్దని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పందిళ్లు పెట్టుకోవాలని ఎస్పీ సూచించారు. అవసరమైతే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని పందిళ్ల నిర్వాహకులకు తెలిపారు. దాంట్లో అప్లై చేయమని చెప్పి సింగిల్ విండో సిస్టమ్ లాగా పెట్టారు. దాంట్లో సిటీకి బాగా యూజ్ అవుతాయి. సమ్ టైమ్స్ రూరల్కి కొన్ని సెట్ అవ్వకపోవచ్చు, కానీ ఫిజికల్గా కలిగిన పర్మిషన్కి మనం ఇస్తున్నాము. అదేవిధంగా లింకులు అప్లై చేసిన వాళ్ళకి మనం ఇస్తున్నాము. లింకులు అప్లై చేసిన వాళ్ళ వల్ల మీకు మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది క్యూఆర్ కోడ్ ద్వారా మేము వెరిఫై చేసుకుంటాము. ఎక్కడ డిలే అవ్వకూడదని నేను క్లియర్గా చెప్పాను. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా డిలే ఉందంటే ఖచ్చితంగా నా నోటీస్లో కూడా పెట్టచ్చు. ఒకటి. రెండవది,
ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వినాయక చవితి చేసుకోవచ్చు. ట్రాఫిక్ కానీ ఏమి ఇబ్బంది అంటే మళ్ళీ మీరు అందరిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేస్తున్నాను. సో ఎక్కడ కూడా ఫస్ట్ పర్మిషన్ తీసుకోకుండా ఎవరు ఇలా పెట్టకూడదు. తర్వాత ప్రాబ్లమాటిక్ ఉన్న ప్లేస్లో మేము ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వము. పెద్దవాళ్ళతో పాటు పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోలో కూడా మీరు చూసుంటారు, ప్రతి ఏరియాలో కూడా ఆటోలో అనౌన్స్మెంట్ చేస్తున్నాం దీని గురించి. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో బోటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని B1 గ్యాలరీలో 21 రకాల మొక్కలను ఉచితంగా వితరణ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పత్రిని ఉచితంగా ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. గడిచిన సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన మరియు వితరణ జరిగిందని, ఈ సంవత్సరం వర్షాల మూలాన కళాశాలలోనే అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు ఈ పత్రిలో వాడే మొక్కల విశిష్టత, వాటి శాస్త్రీయ నామం తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బోటనీ విభాగాధిపతి మాధవి, అధ్యాపకులు సుబ్రహ్మణ్యం, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈసారి వర్ష ప్రభావం విపరీతంగా అంతా కూడా జలమయమైపోయింది, మొక్కలు ఎక్కడా కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. అందుకని ఈసారి ప్రదర్శన కాకుండా కేవలం వితరణ మాత్రమే చేస్తూ వస్తూ ఉన్నాము. సో కనుక దీనికి మా అధ్యాపక బృందం అంతా కూడా సహకరిస్తుంది. అంతకన్నా మించి హిందూ కళాశాల ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్తో ఉంటుంది. ఈ 21 మొక్కలని అంత ఈజీగా రోడ్డు మీద కనబడేటువంటి కావు ఇవాళ ఈ నగరాల్లో దొరకవు. మా పిల్లలందరూ కూడా ఈ 21 మొక్కలని సేకరించి తీసుకొస్తుంటారు. ప్రధాన పాత్ర వహిస్తుంటారు మా డాక్టర్ ఎన్ కృష్ణ. ప్రతి ఏడాది వినాయక చవితి ముందర రోజు మేము 21 రకాల పత్రి వితరణ చేస్తూ ఉంటాం డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ తరఫున. మాకు ఈ కార్యక్రమంలో సహకరించిన అధ్యాపకులకి, విద్యార్థి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు గ్రేటర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. అమరావతి రోడ్లోని శారదా స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సరైన మార్గదర్శకత్వాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థికి అందిస్తే వాళ్లు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని లక్ష్మణరావు సూచించారు. విద్యకు మాత్రమే మనుషుల జీవితాలను మార్చగల శక్తి ఉందని చెప్పారు. రాజ్యాంగం వచ్చాక అందరూ చదువుకోవాలా, పేదవాళ్ళు చదువుకోవాలా, దళితులు చదువుకోవాలా, గిరిజనులు చదువుకోవాలా చెప్పిన మొట్టమొదటి పత్రం. ఇవాళ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అయ్యారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. చదువు యొక్క ఉద్దేశం ఏదో జ్ఞానం ఇవన్నీ కాదు, అది పాత సిద్ధాంతం. ఇవాళ చదువు యొక్క ఉద్దేశం మనిషి యూనివర్సలైజ్ కాదు. మనిషి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు. చదువు మాత్రమే ఇవాళ మనుషుల్ని మార్చగలరు అని నేను చెప్పాను. ఈ సమాజంలో ఈ రోజు గొప్పవాడు ఎవరంటే బాగా చదివే 2 పిల్లలున్న తల్లిదండ్రులే గొప్పవాళ్ళు. అంటే మనం చూస్తున్నట్టు పిల్లలు అద్భుతాలు చేసేస్తాం. అధిక వర్షాలు, వరదల వలన నష్టపోయిన వారికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం కోరింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న కౌలు రైతులను కూడా ఆదుకోవాలని తెలిపింది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తుందని, ప్రస్తుత వరదల సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు కోరారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా కార్యక్రమాల ద్వారా అందించాలన్నారు. సిపిఎం నేతలు నేతాజీ, నళినీకాంత్, అప్పారావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి పెట్టుబడి సాయం కూడా అందించాలని రామారావు కోరారు. మేము కోరేది ఏంటంటే ఈ వాతావరణం ఎట్లే ఉంటే ఇప్పటికే విష జ్వరాలు ఉన్నాయి, అంటువ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్ళని అవసరమైతే జనరేటర్లు పెట్టి తోడించాలి, బ్లీచింగ్ చల్లించాలి, మంచినీటిని క్లోరినేషన్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మేము డిమాండ్ చేస్తాం. ఈ ముందస్తు కౌలు కట్టడం వల్ల ఇప్పుడు ఈ పంటలు నాశనం అయిపోయి రైతులు దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. పంటకి ప్రారంభంలోనే 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పేస్తున్నారు. మంచిది, ఇప్పుడు చేయండి. అందుకని ఈ రైతు భరోసా కేంద్రాలను తెరిచి అవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలకు రైతు భరోసా కేంద్రాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి మునిగిపోయినటువంటి వాళ్ళకి, ఇళ్ళు మునిగిపోయినటువంటి వాళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, వాళ్ళకి ఉపాధి లేదు కాబట్టి అందరికీ 10,000 20,000 ముందు డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళ ఇళ్ళు బాగు చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా సహకరించాలని, ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరినీ రక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. టీడీపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరిపారు.
టీడీపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు అశోక్ నగర్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు. అభిమానుల మధ్య వెంకటేష్ యాదవ్ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. టీడీపీ నేతలు, నగర ప్రముఖులు వెంకటేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని వారు కోరారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి వెంకటేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత అమౌంట్ని చంద్రశేఖర్ ద్వారాగా ముఖ్యమంత్రి వర్యులకి అందజేయటం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగానే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి సుమారుగా కడప, రాయలసీమ ఏరియా నుండి ఇటు ఉత్తరాంధ్ర, అనకాపల్లి, వైజాగ్ నుండి కూడా నా మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వారితో పాటు లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి విషయం చెప్పటం చాలా సంతోషంగా ఉంది. నా మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానానికి వారందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులను చూస్తున్నాము. అంత వయసులో కూడా వారు 24/7 గత 5 రోజులుగా పనిచేస్తూ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తుకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ వారి వంతు సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. గుంటూరు నుండి విజయవాడకి సుమారు 1,00,000 వాటర్ బాటిల్స్ని పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఇప్పుడు కూడా 12,000 బాటిల్స్ని ఇప్పుడే సిటీ నగర్కి కూడా పంపించాము. మేము అందరం కూడా మా వంతు సహకరిస్తూ ఉన్నాము. అందరూ కూడా ఈ విధంగా సహకరించాలని చెప్పేసి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మనవ్ మోహన్ కృష్ణ ఉదారతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభినందించారు. ఆపత్కాలంలో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు అండగా నిలిచిన మోహన కృష్ణను మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభినందించి దుశ్శాలువాతో సత్కరించారు. మన్నవ మోహన కృష్ణ ఆపన్నహస్తం 1,00,000 లీటర్ల మంచినీటి బాటిళ్లు, భోజనం అందించడమే కాకుండా వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి తీర్చేందుకు గత 3 రోజులుగా మన్నవ మోహన్ కృష్ణ స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి భోజన ప్యాకెట్లు, పాలు, వాటర్ బాటిల్స్, బ్రెడ్ అందజేశారు. జేకేసీ రోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి గణపతి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయకుని వేషధారణతో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవునికి ప్రకృతి దేవుడిచ్చిన వరమని, ఈ ప్రకృతిని మనం కాపాడుకుంటే మనం ఆనందంగా జీవించవచ్చని అన్నారు. స్లోగా రండమ్మా, మూవ్ స్లో స్లో స్లో. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా తెనాలి మండలంలోని కొలకలూరు, హాఫ్పేట, కాజీపేట గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట పొలాలను చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేసి ప్రజలకు కనీసం బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేవు. వారి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మరి పాడైపోయి, మరి ఫ్రిడ్జ్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, వాళ్ళకున్న వస్తువులన్నీ కూడా ఈ నీటి ద్వారా బయటికి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. చాలా మరి వారు నడవటానికి కూడా నడిచేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఈరోజు మరి వారికి తప్పకుండా మరి ప్రభుత్వం నుండి సహాయం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా క్రీడా భారతి ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు తాళ్ల వెంకటేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రచారంతో ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లినటువంటి తాళ్ల వెంకటేష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. లక్ష్మీపురంలోని అనం మెడికల్ హబ్ వద్ద గుంటూరు జిల్లా
ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1000 మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ హితమైన వేడుకలు ఎన్ని చేసుకున్నా మన పండుగలు వాటి పరమార్థంతో మనకి మన తోటి సమాజానికి మేలు చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంజీవరెడ్డి గారు, కృష్ణ గారు, రమణ గారు, లక్ష్మణ్ గారు వీరందరి సహకారంతో మన మట్టి వినాయకుడిని అందరికీ పంచడం చాలా మంచి. కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలోని లంక గ్రామాలను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన అసలు నిందితులను అరెస్ట్ చేయాలి. టీడీపీ నేత వర్ల వ్యాఖ్య. ఎంప్లాయ్మెంట్ సెల్ ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లక్ష్యమని వెల్లడి. వరుస హత్యలకు పాల్పడిన 3 మహిళల ముఠా అరెస్ట్. హత్యలకు సైనైడ్ ను వినియోగించారన్న ఎస్పీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.